ప్రేక్షకుల నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, పేటీఎం వ్యవహారం చిలికి చిలికి గాలివాన్లా తయారవుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పేటీఎం వ్యవహారంలోకి జోక్యం చేసుకోబోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. తర్వాత పేటీఎంలో ఫాస్టాగ్ కూడా పనిచేయదు అని వస్తున్న వార్తలకి పేటీఎం వాళ్ళు కూడా వాళ్ళ టీం నుంచి కొంత రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చాక స్టాక్ కూడా ఆల్మోస్ట్ 50% డౌన్ఫాల్ అయింది. ఏం జరుగుతుంది అసలు పేటీఎం చుట్టూ, అదేవిధంగా ఏం జరగబోతుంది అసలు? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. రైట్. రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయండి బాగా. ఆర్బీఐలు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ దాన్ని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మొత్తం ఆల్మోస్ట్ ఒక 35 crore అకౌంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అందులో 31 crore అకౌంట్స్ అన్ని డార్మెంట్ అకౌంట్సే. అంటే లాస్ట్ 1 year నుంచి ఎవరు వాడని అకౌంట్స్ అవన్నీ. అంటే పేటీఎం మొత్తం మీద యాక్టివ్ కస్టమర్స్ ఉంది జస్ట్ 4 కోట్లేనండి. వాళ్ళు చెప్పడం అయితే మా దగ్గర 35 crores యూజర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. బట్ ఒరిజినల్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న కనీసం వాళ్ళు మంత్లీ ఒక ట్రాన్సాక్షన్ చేసే అకౌంట్స్ ఉంది జస్ట్ 4 crores ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ అక్కడ ఏం జరుగుతుందంటే ఈ 35 కోట్లు మొత్తం కూడా డార్మెంట్లు అకౌంట్లు మెజారిటీ ఉంది కదా, అందరూ ఏ కేవైసీ చేయలేదు. ఆ కరోనా టైంలో ఏంటంటే అందరూ డిజిటల్ పేమెంట్లు మారే క్రమంలో తొందరగా అకౌంట్లు బీభత్సంగా ఓపెన్ చేశారు. ఆ టైంలో ఈడు కేవైసీ గురించి గట్టిగా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు కేవైసీ కోసం వాళ్ళకి లెటర్లు పంపిస్తున్నా వాళ్ళు యాక్టివేట్ చేసుకోవట్లేదు. అట్లా దాన్ని యాక్టివేట్ చేయలేక ఇటు గవర్నమెంట్ రెస్పాండ్ ఇవ్వలేక మధ్యలో వీడు ఏదో మ్యానిపులేట్ చేస్తా వస్తున్నాడు. ఇప్పుడు ఆర్బీఐ అంటే లాస్ట్ ఇయర్ వార్నింగ్ ఇచ్చారు, 22లో కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఫైనల్గా ఏంటంటే అసలు పేమెంట్ బ్యాంక్ ని వ్యాలెట్ ఫర్దర్ వాడనీయకుండా బ్యాన్ చేస్తున్నమాట. అయితే ఇప్పుడు ఇష్యూ పేమెంట్ బ్యాంక్ దండి, యాజ్ ఏ పేమెంట్ గేట్వే లా కాదు. పేటీఎం యాజ్ ఏ పేమెంట్ గేట్వే కాదు. అంటే మీకు వేరే బ్యాంక్ లింక్ ఉంటే ఇది వాడుకోవచ్చు ఎప్పటికీ, ఇది February 29 తర్వాత కూడా. ఓన్లీ పేమెంట్ బ్యాంక్ మాత్రం అది బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళకి అమ్మబోతున్నారని చెప్పి రూమర్లకు వస్తున్నాయండి. ఒక్కసారి ఆర్బీఐ ఇష్యూస్ పెట్టిన తర్వాత దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం కూడా కుదరదండి. ఇంకా అది కుదరదు. ఎందుకంటే ఈరోజు జియో షేర్స్ 15% పెరిగినాయి. బహుశా పేటీఎం ఇన్వెస్టర్స్ అందరూ కూడా దీనికి జంప్ అవుతున్నట్టున్నారు. జియో పేమెంట్స్ బ్యాంక్ ఉంది కదా, అందుకని జియోకి జంప్ అవుతున్నట్టున్నారండి. బట్ రియాలిటీ ఏంటంటే ఆ డివిజన్ అమ్మటం కష్టం అనమాట. అది అమ్మబోతున్నారు, హెచ్డిఎఫ్సి వాళ్ళు అండ్ జియో వాళ్ళు కొనబోతున్నారు అని రూమర్స్ మార్కెట్లో వినపడుతున్నాయి. కానీ బట్ ఆర్బీఐ ఒకసారి ఏలు పెట్టిందంటే అందులో ఇష్యూస్ సార్ట్ అవుట్ కొండి అది కూడా ఈడీ కూడా జోక్యం చేసుకోబోతుందన్న వార్తలు వస్తున్నాయి. వన్స్ ఈడీ కూడా ఎంటర్ అయిందంటే అది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఒక్కొక్క పాన్ కార్డ్ తోటి వందలాది అకౌంట్లు లింక్ అయినాయి అండ్ పెద్ద ఎత్తున మనీ ల్యాండింగ్ జరిగింది చైనాకి ఇండియాకి మధ్య ఇది యాప్ ద్వారా అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయండి. బట్ ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అలా ఉందని వాళ్ళు ప్రూవ్ చేసింది లేదు. మేనేజ్మెంట్లు కూడా వాళ్ళు దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. రియాలిటీకి ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఏదైనా సరే ఆర్బీఐ ఒక పెద్దన్న పాత్ర పోషించి ఆ తప్పుని కరెక్ట్ చేసేలాగా ఉండాలి తప్ప అట్లా బ్యాన్ లాంటి దానికి ఎక్స్ట్రా స్టెప్కి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఎస్ బ్యాంక్ లాంటి ఆ టైంలో కొలాప్స్ అవుతున్నప్పుడు కూడా మిగతా బ్యాంకుల సహాయంతో దాన్ని బతికించారండి ఎస్ బ్యాంక్ని. అంత పెద్ద బ్యాంక్ని బతికించినప్పుడు ఇదేంటంటే స్టార్టప్ కంపెనీస్ సెంటిమెంట్ ఇది జస్ట్ పేటీఎం ఒకటే కాదండి, ఫిన్టెక్ లో ఇది లీడర్. ఇది దీని బేస్గా తీసుకుని చాలా మంది మార్కెట్లోకి వచ్చారు. అంటే ఇండియాలో ఒక డిజిటల్ పేమెంట్ కి ఒక ఇనిషియేటివ్ లాంటిది కంపెనీ. ఓకే, అందుకని దీన్ని బతికించుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. అది గవర్నమెంట్ పరంగా కాదు, ఈవెన్ స్టార్టప్ కంపెనీస్ కూడా, ఫిన్టెక్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. కాబట్టి విషయం ఏదైనా ఉంటే దాన్ని షార్ట్ అవుట్ చేసేసి అంటే పనిష్మెంట్ కింద వేరేలా చూడాలి తప్ప కంప్లీట్ బ్యాన్ అంటూ సడన్ గా ఆ ఇండస్ట్రీకి జర్క్ ఇవ్వకూడదు. సడన్ జరగకూడదు. ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ మొత్తం సఫర్ అవుతుంది దీని ద్వారా. అంటే దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎప్పుడు అడుగుపెట్టేప్పుడు దాన్ని బ్లాక్ చేసే ఛాన్స్ ఉందని మెసేజ్ పాస్ అవుతుంది. ఇది ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్టప్ కంపెనీస్, యూనికార్న్ కంపెనీస్ డెవలప్ అవుతున్నాయండి. ఈ టైంలో బిజినెస్ వాళ్ళు రిస్క్ తీసుకోరు ఇంకా, ఎందుకంటే ఆర్బీఐలో మళ్ళీ ఏలు పెడతారేమోనని. అఫ్కోర్స్ కంపెనీలో 35 crores అకౌంట్లో అన్ని గవర్నమెంట్ అకౌంట్లు అన్నప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది. ఒక్క పాన్ కార్డ్ తోటి వందలాది అకౌంట్లు లింక్ అయినప్పుడు కూడా డౌట్ వస్తుంది. బట్ అది ఏంటనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేయాలి కదా, అది వాళ్ళందరికీ ఏం చెప్పలేదు వాళ్ళ దగ్గర నుంచి. అన్ని మార్కెట్లో రూమర్స్ అండి ఏం జరుగుతుంది అనేది. స్టాక్ అయితే మొత్తం నెగిటివ్ రియాక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ రోజు 20% లోవర్ సర్క్యూట్, మొన్న 20%,
ఈరోజు 10% పడింది. చూస్తే ఆ వాల్యూమ్ రేపు ఎల్లుండి కూడా పడేలాగా ఉందండి. ఇంకా ఏదైనా రెగ్యులేటరీ ఇష్యూస్ అంటే అంత చిన్నదేం కాదు. అంటే మీరు చెప్పినట్టు ఈడీ వాళ్ళు ఎంటర్ అయితే మాత్రం దాని పని అయిపోయినట్టే. కాకపోతే ఈ పేటిఎంకి ఉన్న బ్రోకరేజ్ డివిజన్ ఎఫెక్ట్ అవ్వదు, అంటే మ్యూచువల్ ఫండ్ డివిజన్ ఎఫెక్ట్ అవ్వదు, అంటే పేమెంట్ గేట్వే కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓన్లీ పేమెంట్ బ్యాంక్ వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అది పేమెంట్ బ్యాంకులో కూడా 50% ప్రమోటర్కి ఉందండి, 50% ఏమో ఈ పేటిఎం కంపెనీ అనమాట. అందుకని ఎఫెక్ట్ అయితే అది మాత్రం ఎఫెక్ట్ అవుద్ది. యాజ్ ఏ పేమెంట్ గేట్వే మాత్రం ఉంటుంది. అందుకని అందరూ అనుకున్నట్టు అంటే పేటిఎం జీరో అయిపోద్ది. ఇంకా తర్వాత బయట డిస్కషన్ సోషల్ మీడియాలో ఫిబ్రవరి 29 నుంచి బ్యాన్ అయిపోతుందనో, రద్దు చేస్తారనో, లేదంటే ఫిబ్రవరి 29 ఏదో జరగబోతుందంటూ రకరకాల వార్తా కథనాలు వెలువడుతున్నాయి. పేమెంట్ బ్యాంక్ వరకేనండి, వ్యాలెట్ వరకు వర్కౌట్ అవుతుంది, పేమెంట్ గేట్వే అయితే అవ్వదు. అందుకని మనం ఫోన్ పే వాడినట్టు దీన్ని వాడుకోవచ్చు జీవితకాలం కూడా, దానికైతే ఇష్యూస్ ఏం లేవు. బట్ ఏదైనా సరే ఫైనాన్స్ లో ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి కోల్పోయిన తర్వాత ఈ పేటిఎం వాడే వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్ ఓనర్లు అండి. అది చిన్న చిన్న కిరాణా షాపులు కూడా సొచ్చుకుపోయిన ఫిన్టెక్ అనమాట అది. ఇప్పుడు వాళ్ళు ఈ భయం తోటి ఎందుకని మంచిదని చెప్పేసి వేరే దానికి షిఫ్ట్ అవుతారు. అందుకని ఇప్పుడు జియో పేమెంట్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి పేమెంట్ బ్యాంక్ మంచి అవకాశం మార్కెటింగ్ క్యాప్చర్ చేయడానికి. వాళ్ళు ఆల్రెడీ అగ్రెసివ్ గా ఆల్రెడీ యాడ్స్ కంపెనీ కూడా రన్ చేస్తున్నారండి. అండ్ జియో వాళ్ళు నిజంగా మార్కెట్ క్యాప్చర్ చేయాలంటే దిస్ ఈజ్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే అవతల క్రైసిస్ ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు క్యాప్చర్ చేసుకోవాలి. ఇప్పుడు జియో ఫైనాన్స్ లో ఉన్న జియో పేమెంట్ బ్యాంకు ఎంత కస్టమర్ని లాగబోతుందో దాన్ని బట్టేసి ఫ్యూచర్లో దాని సక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే చాలా రేరు ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఒకదాన్ని క్రియేట్ అవడం అనేది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఉంది, సెటప్స్ ఉన్నాయి. ఇక మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుద్దో కపుల్ ఆఫ్ వీక్స్ లో మనకు అర్థం అవుతుంది. ప్రస్తుతానికైతే స్టాక్ నుంచి ఇన్వెస్ట్మెంట్ దూరంగా ఉండండి. అంటే పడుతుంది రీజన్తో కొనొద్దండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో 4,500 కంపెనీస్ ఉన్నాయండి. ఎందుకు దీన్ని కొనాలంటే మన దగ్గర రీజన్ లేదు, డిస్కౌంట్ ఒకటే కానీ కాదు. అందుకని మొదటి నుంచి ఇది కాంట్రవర్సీ కంపెనీ, చైనా ప్రమోటర్ కావచ్చు, ఈవెన్ వారెన్ బఫెట్ లాంటి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్సే కాల్చుకొని పోయాడు చేతులు ఈ కంపెనీల్లో. ఇక మనం ఎంటర్ అయ్యి మాత్రం మనీ మేక్ చేసేది ఏముండదు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. అంటే రెగ్యులేటరీ ఇష్యూస్ నాట్ ద స్మాల్ థింగ్స్ అనమాట. అండ్ బెటర్ టు స్టే అవే, ఎందుకంటే వాల్యుయేషన్ కూడా మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ అది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కూడా కాదు. అందుకని బెటర్ టు స్టే విత్ దిస్ కంపెనీ. థ్యాంక్ యూ సార్.